నమస్తే. ధాత్రి భక్తి టీవీ ప్రేక్షకులకి సాదర స్వాగతం. మనం ఆషాఢ మాసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మనం అమ్మవారికి ఆరాధన ఎట్లా చేయాలనేది ఇందాక మాట్లాడుకున్నప్పుడు, దీనికి సంబంధించిన నైవేద్యాలు అంటే భగవంతుడికి మనం ఏమేం పెట్టాలని చాలామందికి అనుమానం వస్తుంది. ఇప్పుడు నైవేద్యంగా ఏం పెట్టాలి అమ్మవారికి గాని, విష్ణుమూర్తికి గాని అని. సో, మనకేం చెప్తారంటే ఆషాఢ మాసంలో చేసేటప్పుడు ఈ నైవేద్యాలు ఇవన్నీ కూడా ఏదైనా ఒకటి అమ్మవారిని మనం 3 రకాలుగా కొలుస్తున్నాం. ఏది సత్వరజస్తమో గుణాలు. ఈ 3 గుణాలు మనలో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అమ్మవారికి కూడా నిరాకారమైన ఒక పరబ్రహ్మకి ఒక ఆకారం ఇచ్చి ఆ ఫామ్‌లో మనం కొలుస్తున్నాం గదా! అలా కొలిచినప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాము? ఆషాఢ మాసంలో బోనాలు గూడా చేసుకుంటాం అనుకున్నాం. ఈ బోనాలు అన్నప్పుడు మనం ఎప్పుడు అది మొదలవుతోంది అనుకున్నాం? ఆషాఢ మాసంలో వచ్చే గురువారం. అది 4 వారాలు 4 రకాలుగాను చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి సృష్టి స్థితి లయాలో మనం స్థితికారకుడు విష్ణుమూర్తి అనుకున్నప్పుడు మన్ని మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ చేయాల్సింది ఎవరు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి ప్రశస్తమైన మాసం కాబట్టి ఈ నెలలో ఆయనకి ప్రే చేయడం. అమ్మవారు ఎలా అయితే మనకి మామూలు మన ఫిజికల్ బాడీ ఇచ్చిన అమ్మవారే మనకి అమ్మే మన్ని అమ్మవారిలాగా చూసుకుంటున్నప్పుడు ఇలాంటి అమ్మల్ని కొన్ని కోట్ల మందిని సృష్టించి ఇంతమందిని భూమి మీదకి తీసుకొచ్చిన జగజ్జనని అమ్మవారిలాగా మనం కొలిస్తే అమ్మవారి రూపంలో ఎనర్జీ, మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండే ఉన్నాయి మనకి ఇందులో అంటారు శివుడు పార్వతి అని. ఆ పార్వతి అవతారంలో ఉన్న అమ్మవారిని గనక మనం కొలిస్తే మనకు కూడా ఎనర్జైజ్ అయ్యి ఆవిడకు ఉండే శక్తియుక్తులు ఏదున్నాయో ఆవిడ కరుణతో మనకు కూడా వచ్చి మన జీవితం చక్కగా సాగదీయడానికి వెల్లడిదీయడానికి మనకి కావాల్సిన అనుగ్రహం ఆవిడ ప్రసాదిస్తుంది. ఇప్పుడు నైవేద్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మవారిని కొలిచేవాళ్ళు, విష్ణుమూర్తిని కొలిచేవాళ్ళు ఈ నెల మామూలుగా ఏం చేస్తారంటే మనం ఏ పూజ చేసినా పానకం, వడపప్పు, చలిమిడి కంపల్సరీగా మనం నైవేద్యాలు పెడతాం. పళ్ళు అవన్నిటితో పాటుగా. ఇవే కాకుండా ఏం చేస్తారంటే ఈ మునగాకుతో వీటితో కూర చేస్తారు. ఈ నెల ఎక్కువ మునగాకు అది తినాలి అని చెప్తారు. తెలకపిండి తింటారు కొంతమంది ఆషాఢ మాసంలో. కాబట్టి అట్లాంటివి చెప్తారు. తర్వాత పరవాన్నము, పులగము, తర్వాత స్వీట్స్ ఇలాంటివన్నీ ఏమైనా చేసినా ఏదైనా మామూలు కూర, పప్పు అలాంటివి మనం చేసుకుంటాం. ఒక పచ్చడి అలాంటివి. పిండి వంటలు అన్నీ సాత్వికమైన పిండి వంటలు పులగం లాంటివి, తర్వాత పరవాన్నం లాంటివి, బెల్లము, బియ్యము వాటిలతో చేసేవి. ఇట్లాంటివి చేసి నాకు తెలిసి ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఓ పద్ధతి ఉంది. ఒక పెద్ద ఆకు తీసుకుని దాని మీద నైవేద్యం అంతా 3 భాగాలుగా చేసి పెడతారండి. 3 భాగాలుగా చేసి పెడతారు. ఎందుకంటే అందులో విశిష్టతకి ఏం చెప్తారంటే ఒకటి పుట్టింటి వాళ్ళదని ఒక భాగం, రెండో భాగం అత్తింటి వాళ్ళదని, మూడో భాగం ఏదైతే ఉందో అది వాళ్ళకి చాకలి వాళ్ళకి ఇస్తారన్నమాట. అది కూడా అందులో పెట్టుకుని 3 భాగాలుగా చేసుకుంటారు. చేసుకుని ఆ నైవేద్యాన్ని చాకలికి ఇస్తారు. అంటే కడుపు చలవ ఇలా చేస్తే అని చెప్తారండి. అంటే కడుపు చలవ అంటే ఏమిటి అసలు? ఇప్పుడు మనకి సృష్టిలో మనం చూస్తున్నప్పుడు ఏ తల్లికైనా కూడా చలిమిడి కన్సీవ్ అవ్వంగానే 3వ నెలలో ఒకసారి, తర్వాత మళ్ళీ ఈ ఫంక్షన్ చేసినప్పుడు కడుపు చలవ అని చలివిడి పెడుతుంది తల్లి. పిల్లని తీసుకుని మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడు పుట్టింటికి ఎప్పుడో చెల్లినా కడుపు చలవ అని చలివిడి పెడుతుంది. అంటే కడుపు చలవ అంటే ఏంటి? పుట్టిన పిల్లలు తన కడుపులో పుట్టిన వాళ్ళందరూ కూడా చక్కగా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అనేది దీవెన. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అమ్మవారికి మనం నైవేద్యం పెట్టి ఏం చెప్తున్నాం? అమ్మా నన్ను, నా పిల్లల్ని, నా కడుపున పుట్టి పిల్లల్ని చల్లగా చూడమ్మా అని. అందుకని ఆ చల్లగా చూడమని వేడుకుంటూ చేసే నైవేద్యాలు భక్తిగా ఏదైతే చేసి ఇవన్నీ పెట్టారో ఆ నైవేద్యం గనక చాకలమ్మాయికి ఇచ్చేస్తే ఆ చాకలమ్మాయికి ఇచ్చినందువల్ల వీళ్ళ కడుపు చలవగా ఉంటుందని. అప్పుడు మనకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది. ఈ ఆషాఢ మాసంలో ఎట్లా అయితే చేస్తున్నామో ఇప్పుడు నైవేద్యం పెట్టాక తాంబూలం అన్నీ ఇస్తాం. ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజలు చేస్తాం. ఇలా అన్నప్పుడు ఎప్పుడైతే సీజన్ మారుతూ ఉంటుందో అలాంటప్పుడంతా కూడా ఇలాంటి ప్రాక్టీసెసే చేస్తారా అని ఒకలాంటి ఆలోచన. అంటే మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఉగాది సమయంలో చైత్రమాసంలో ఎండంతా మొదలయ్యి సీజన్ మారి చలికాలం అది స్ప్రింగ్ అంతా వెళ్ళిపోయి మళ్ళీ మనకి ఆ ఎండ వసంత ఋతువు వచ్చే టైంకి చాలామంది పిల్లలకి చిన్నగా ఉండి వల్నరబుల్గా ఉన్న వాళ్ళకి ఒంటి నిండా ఆటలమ్మలని ఇట్లాంటివన్నీ మీజిల్స్, ర్యాష్ ఇవన్నీ వస్తాయి. అదంతా దేనికొస్తుంది? ఓవర్ హీట్ ఇన్నాళ్ళు లోపలున్న బాడీ హీట్ అదంతా ఏదైతే ఉందో అది ఇన్ఫెక్షన్ రూపంలో బయటకొస్తుంది. దాని పూర్వకాలం కూడా ఇప్పుడు మనం అంటే ఇంగ్లీష్‌లో మమ్స్, మీజిల్స్ అవన్నీ అంటున్నాం గానీ, ఆటలమ్మ, అమ్మవారొచ్చింది అట్లా చెప్పేవారు వాళ్ళు. అంటే ఆ ఫామ్‌లో అమ్మవారు వీళ్ళ దీని మీదకొచ్చిందని స్నానం చేయించకూడదు. వాళ్ళకి
వేడి తగిలే చోట పెట్టకూడదు. ఆహారంలో చాలా నియమ నిబంధనలతో చూసుకునేవారు. చూసుకుని 10వ రోజో 12వ రోజో మొత్తం అన్నీ మాడిపోయాక వేపాకులు వాటిలతో వాటిని గోక్కోకుండా, వాళ్ళకి మట్టి లేకుండా, దురద అది లేకుండా వేపాకులతో వాటికి స్వాంతన చేసి పసుపు వేపాకు ఇవన్నీ వాడి అవే ఇక్కడ కనిపిస్తాయి. అప్పుడు కూడా ఏం చేస్తారు, అందుకని ఉగాది రోజు కూడా ఇలాగే చద్ది నైవేద్యం అని చెప్పేసి అన్నం వండి దాన్ని పెరుగు చక్కగా కొత్త దీంట్లో ఆకులో ఇదంతా వేసేసి అన్నం చల్లార పెట్టి వేడిగా లేకుండా చలువ కాబట్టి దాని మీద పెరుగు వేసి వేపాకు ఇదంతా పెట్టేసి అమ్మవారికి నివేదన చేసి చాకల్ని పిలిచిస్తారు. అంటే కొంతమంది ఆంధ్రాలో అక్కడంతా ఉన్న వాళ్ళ అలవాటు అది. అంటే అప్పుడు ఆ నవరాత్రులలో కానీ, ఇప్పుడు సీజన్ మారేటప్పుడు చాతుర్మాసం మొదలయ్యేటప్పుడు వచ్చే వానాకాలంలో కానీ ఏ రూపంలో అంటే సాత్వికంగా కొలుచుకునే వాళ్ళకి ఒక లక్షణం, రాజసికంగా కొలుచుకునే వాళ్ళకి ఒక లక్షణం, ఏ ఫామ్లో కొలిచినా కూడా అమ్మవారి రూపం అమ్మవారి నామం వేరు, కానీ అమ్మవారి రూపం తత్వం అంతా కూడా అలాగే ఉంటుంది, ఒకటే ఉంటుంది. తల్లిగా ఆవిడ మన్ని పెంచి పోషించి మన్ని జాగ్రత్తగా చూసుకునే భారం ఆవిడ వహిస్తోంది కాబట్టి ఆవిడకి తల్లులు ఇంట్లో ఉండే గృహిణులందరూ కూడా అమ్మ తల్లి నా పిల్లల్ని నన్ను అందరినీ కూడా జాగ్రత్తగా చూడు, వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేటట్టు, ఇలాంటి మసూచి ఇలాంటివన్నీ ఏమీ సోకకుండా జాగ్రత్తగా బాగా ఉండేటట్టు చూడమ్మా, మమ్మల్ని కనిపెట్టుకుని ఉండు అని కృతజ్ఞతా భావంతో ఈ నైవేద్యాలు వాళ్ళకి నచ్చినవి స్వీట్స్ అనుకోండి, పరమాన్నం అనుకోండి, పులగం అనుకోండి, కూర ఈ మునగాకు ఎక్కువ చేయాలి అని అంటారు, వాడాలంటారు ఈ కాలం. అది కూడా హైజీనిక్గా మనకి సైంటిఫిక్గా చూసుకుంటే మునగాకు హెల్త్కి చాలా మంచిది. అందుకని చెప్పారేమో ఈ వానాకాలం వచ్చే రెసిస్టెన్స్ తగ్గి వచ్చే గుణాలు అవి లేకుండా దానికోసం అని చెప్పారేమో. అలాగ మునగాకు వీటన్నిటితో చేసి నైవేద్యాలు పెట్టి వాటిని 3 భాగాలు చేసి నైవేద్యం పెట్టాక తాంబూలం అన్నీ సమర్పించి వీటిని చాకలికి ఇవ్వడం ద్వారా మన కడుపు చలవ కలిగి అందరం కూడా సుభిక్షాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో చక్కగా ఉంటామనే నమ్మకంతో ఆషాఢ మాసంలో మనకి ఇలాంటి నైవేద్యాలన్నీ పెడతారండి. నమస్తే.